చెన్నై చేపాక్ స్టేడియం దగ్గర పరిస్థితి రణరంగంగా మారింది. మరి కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఓవైపు గొడవలు, మరోవైపు మ్యాచ్ జరగాల్సి ఉండటంతో పరిస్థితి హైటెన్షన్ గా ఉంది. 4000 మంది పోలీసులను స్టేడియం చుట్టూ మోహరించారు. ఇప్పటికే మ్యాచ్ ను జరగనీయమని తమిళ సంఘాలు ప్రకటించాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ చెన్నై చేపాక్ స్టేడియం వద్ద కనిపిస్తోంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి సిటీ నుంచి దూరంగా పంపించేస్తున్నారు. చెన్నై చేపాక్ స్టేడియం దగ్గర పరిస్థితి రణరంగంగా మారింది. మరి కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఓవైపు గొడవలు, మరోవైపు మ్యాచ్ జరగాల్సి ఉండడంతో పరిస్థితి హైటెన్షన్ గా ఉంది. 4000 మంది పోలీసులను స్టేడియం చుట్టూ మోహరించారు. ఇప్పటికే మ్యాచ్ ను జరగనీయమని తమిళ సంఘాలు ప్రకటించాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ చెన్నై చేపాక్ స్టేడియం దగ్గర కనిపిస్తోంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి సిటీ నుంచి దూరంగా పంపించేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మ్యాచ్ ను అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, అసలు ఏం జరుగుతుంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎలా ఉండబోతుందంటారు? కళ్యాణ్, చెన్నై చేపాక్ స్టేడియంలో కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే కావేరీ ఎఫెక్ట్ తో ఇప్పటికే మ్యాచ్ జరగనివ్వని తమిళ సంఘాలు ప్రకటించినాయి. అయినా కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ బీసీసీఐ కానీ మ్యాచ్ ను తరలించే ప్రయత్నం చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరిపి తీస్తామని చెప్పాయి. అదే సమయంలో తమిళ సంఘాలన్నీ మ్యాచ్ ను అడ్డుకుంటామని చెప్పి ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఆందోళనకారులు మ్యాచ్ టికెట్లు కొనుక్కొని స్టేడియం దగ్గర చేరుకున్నారు. స్టేడియం చుట్టూ 4 కిలోమీటర్ల మేర హై సెక్యూరిటీ జోన్ ప్రకటించిన కొంతమంది చొచ్చుకొని చేశారు. బాలాజీ ప్రాంతంలో దాదాపు 400 మంది క్రికెట్ ఫ్యాన్స్ పై ఆందోళనకారులు దాడులు చేశారు. 4000 మంది పోలీసులున్నా కూడా ఆందోళనకారులను కంట్రోల్ చేసే పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు. కానీ మ్యాచ్ జరిపిస్తామని చెప్పి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, అటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించాయి. మ్యాచ్ జరిగాక లోపలికి వెళ్ళిన ఆందోళనకారులు ఏ సమయంలో అయినా సరే గందరగోళం సృష్టించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కళ్యాణ్, అయితే సాయి, రీసెంట్ గా రజనీకాంత్ కామెంట్స్ కూడా విన్నాం, ఇలాంటి సమయంలో ఐపీఎల్ అవసరమా అంటూ. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుందంట? తమిళ సంఘాలు ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా? రజనీకాంత్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఫ్యాన్స్ కు మ్యాచ్ చూడడానికి వెళ్లే వాళ్ళందరూ నల్ల చొక్కాలు వేసుకోమని, లేకుంటే నల్ల బ్యాడ్జీలు వేసుకోమని చెప్పి రజనీకాంత్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పోలీసులు స్టేడియంలోకి నల్ల బ్యాడ్జీలు కానీ, నల్ల చొక్కాలు కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, నల్ల టోపీలు కానీ ఎలాంటి వస్తువులను అనుమతించే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఆ మేరకు ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చాలా మందిని అరెస్ట్ చేసి సిటీ అవుట్స్కట్స్ పంపించేస్తున్నారు. అయితే ఏదో ఒక వైపు నుంచి ఆందోళనకారులు దూసుకొచ్చేస్తున్నారు స్టేడియం వైపు. వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే పోలీసులకు చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఇవాళ మ్యాచ్ జరిగితే మాత్రం ఐపీఎల్ సీజన్ మొత్తం చెన్నైలో మ్యాచ్ యథావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే, సస్పెండ్ అయితే చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ అన్ని అయితే హైదరాబాద్ లేకుంటే వైజాగ్ షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ సాయి. థ్యాంక్స్. ఆసియా కప్ టోర్నమెంట్ ఇండియా నుంచి దుబాయ్కి తరలిపోయింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 28 వరకు మన దేశంలో పాటు సౌత్ ఆసియా దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే
మన దేశంలో క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. అటు పాకిస్తాన్లో పర్యటించేందుకు ఇండియా సిద్ధంగా లేదు. దీంతో మార్చక తప్పలేదు. 2016లో ఆసియా కప్ బంగ్లాదేశ్లో జరిగింది. టీమిండియా ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి ఛాంపియన్ అయ్యింది. ఈ ఏడాది నుంచి ఆసియా కప్లో 6 టీంలు ఆడబోతున్నాయి. ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. 24 మంది ఎమ్మెల్యేలు, 9 మంత్రులకు నోటీసులు జారీ చేయాలని ఏపీ అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. వైసీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిలుపై విచారణ చేపట్టిన హైకోర్టు తర్వాతి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. 24 మంది ఎమ్మెల్యేలు, 9 మంత్రులకు నోటీసులు జారీ చేయాలని ఏపీ అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. వైసీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిలుపై విచారణ చేపట్టిన హైకోర్టు తర్వాతి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తున్న వైసీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు జగన్. గుంటూరు జిల్లా మంగళగిరి పాదయాత్రలో ఉన్న జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హోదా కోసం ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని కొనియాడారు. ఫార్మేషన్ జరుగుతుంది 4th డే నుంచి. నీళ్ళు ఎక్కువ తాగుతూనే చేసుకుంటాం. హెల్త్ కార్డు మాత్రం కొంచెం డిహైడ్రేషన్ కాకుండా చూసుకుంటాం. డల్ గా ఉన్నారు, కొంచెం ఎనర్జెటిక్ కావాలా. మీరు చూసుకోవాలన్న ఎండ ఎక్కువ ఉంది, దాదాపు ఎండ ఎక్కువ ఉన్నారు. మీరు చూసుకోవాలన్న మీరు మీ ఎంపీలు మీరు చేసింది మేకింగ్ ద హోల్ స్టేట్ ప్రౌడ్. హోల్ స్టేట్ ఇస్ లుకింగ్ అప్ టు యూ పీపుల్. మీ 5 మందిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బహుశా జీవితకాలం మర్చిపోరు. కైండ్ ఆఫ్ సీరియస్నెస్ మీరు చూపించింది, కైండ్ ఆఫ్ కమిట్మెంట్ మీరు చూపించింది. You're all inspiration for all of us. In fact, I wish you all the very best. కానీ హెల్త్ చాలా జాగ్రత్త. డిహైడ్రేషన్ 3 సార్లు నిరాకరించి చేస్తారు. మొన్న ఇందులో చేసి ఎంత కష్టమో ఇప్పుడు మాట్లాడి తీసుకోవాలన్నా మీరు ఎంత కష్టపడి చేస్తారు. అలవాటైన ప్రాణం కానీ మీకంటే కొత్త ప్రాణాలు అలవాటు కావాలా. గుడ్. డిహైడ్రేషన్ మాత్రం జాగ్రత్త, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటర్ మాత్రం బాగా కన్జ్యూమ్ కావాలా. ఎక్కడ కూడా పొరపాటున కూడా హెల్త్ విషయంలో ఒక స్టేజ్ దాటితే మాత్రం తాత్కారం చేయాలి. వెరీ వెరీ. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం సంతృప్తిగా ముగిసింది. ఓటర్ల జాబితా తప్పుల తడగ్గా ఉందని ఆల్ పార్టీ మీటింగ్ లో పార్టీల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 పంచాయతీ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఆయా పార్టీలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదని దాన్ని ఉపసంహరించుకోవాలని పలు పార్టీల ప్రతినిధులు అన్నారు. 1994 పంచాయతీ ఎన్నికల చట్టం ప్రకారం 8,500 మందితో ఓటర్ల జాబితా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 12,500 మంది ఓటర్లతో ఎన్నికలు జరుపుతామనడం సరికాదన్నారు. జూలై చివరి నాటికి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఇంకా 100 రోజుల సమయం మాత్రమే ఉందని, ఓటర్ల జాబితా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లకు తగిన సమయం లేదని నేతలు అభిప్రాయపడ్డారు. రాబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారు చేయడానికి ఉద్దేశించిన ఈ మీటింగ్ అని వారు చెప్పారు. మేము ఆరంభంలోనే అడిగినాం, ఇప్పుడు ఎన్ని పంచాయతీలకు ఎన్నికలు జరపబోతున్నారు అనే దాని మీద స్పష్టత ఇమ్మని అడిగినాం.
8,650 గ్రామ పంచాయతీలు పెట్టుకున్నాయి. మరి వాటికి అదనంగా ఇటీవల కొత్తగా గ్రామ పంచాయతీలను చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది, చట్టం చేసిండ్రు, గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. దానికి సంబంధించిన సమాచారం ఎలక్షన్ కమిషన్కి ఇంకా అధికారికంగా ఇవ్వలేదని వారు చెప్పారు. ఓటర్ జాబితా తయారీకి మాత్రమే పరిమితమైన మీటింగ్ అని చెప్పారు. మొదటి మీటింగ్ ఇది, మరోసారి మీటింగ్ పిలుస్తామన్నారు. మేము పలు సూచనలు చేయడం జరిగింది. పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారు కావాలి, ఎన్నికలు పారదర్శకంగా ఉండాలి, నిజమైన ప్రజాస్వామ్యం ఉండాలన్న దానికి పలు సూచనలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. అస్పష్టమైన పద్ధతిలోనే ఇవాళ ఈ సమావేశం కొనసాగింది అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు 8,650 గ్రామ పంచాయతీ జరపాలా లేకుంటే 12,500 జరపాలా? గవర్నమెంట్ ఏమో అసెంబ్లీ బిల్ పాస్ చేసింది, ఇంకా అది పూర్తిగా నోటిఫై అయ్యి గవర్నర్ సంతకంతో ఇక్కడికి రాలే, ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అందువల్ల ఒక అసందిగ్ధమైన పరిస్థితి ఉంది. ఓటర్స్ నమోదు కూడా ఎట్లయిపోయినాయంటే గ్రామ పంచాయతీలలో చాలా గందరగోళంగా ఉంటున్నాయి. ఎవరైతే కొంచెం అక్కడ పలుకుబడి ఉంటుందో ఆయనకు నచ్చని వాళ్ళు ఉంటే, లేకుంటే వేరే ప్రతిపక్ష పార్టీలు ఉంటే, ఓటేయని అనుకుంటే వాళ్ళని తీసేసే పరిస్థితి కూడా కనపడుతుంది. అందుకని ఇప్పుడు మేము ఏం చెప్పామంటే, మీరు రాష్ట్ర స్థాయిలో ఎట్లయితే ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీల మీటింగ్ వేసిందో జిల్లా స్థాయిలో పిలవండి, ఈవెన్ మండల స్థాయిలో పిలవండి, గ్రామంలో కూడా ఒక రకంగా అవేర్నెస్ కల్పించండి. ఈ మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మరొకసారి మీటింగ్ కూడా పిలవాలన్నాం. ఇప్పుడు ఇంకా జూలై లోపలనే జరగాలి కాబట్టి మరి గవర్నమెంట్ కూడా తక్షణమే స్పందించి ఈ మిగతా కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ కూడా తక్షణమే పంపిస్తే మంచిది. ఇంకా పెండింగ్ పెట్టుకుంటే ప్రభుత్వం కూడా తప్పు చేసిన ఇదనే నేను అభిప్రాయపడతాను. సరైనటువంటి ఆలోచన లేకుండా ప్రభుత్వం చట్టాలు ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాని నేపథ్యంలో జూలై ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించాలంటే ఇంచుమించుగా 100 రోజులే మిగిలింది. మొత్తం ప్రక్రియ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయకముందు డీలిమిటేషన్ జరగాల్సి ఉంది. అంటే ప్రతి గ్రామాన్ని వార్డులుగా విభజించాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత ఓటర్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇవన్నీ కూడా సమయంతో కూడినటువంటి అంశాలు. 2018 చట్టం ఇంకా అనేక లుసుగులు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా వచ్చినటువంటి చాలామంది ప్రస్తావించడం జరిగింది. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అటువంటి సమయంలో 1994 చట్టం ప్రకారం అంటే 8,500 గ్రామాలకే ఎన్నికలు జరుగుతాయేమనేటువంటి భావన మాత్రం. సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. డిఎంఎఫ్టీ నిధులను సింగరేణిలో రహదారుల నిర్మాణానికి ఉపయోగించాలని సూచించారు. కార్మిక సంఘాల ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 100% అమలు చేయాలని ఆదేశించారు. సింగరేణిపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష చేశారు. 646 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని రికార్డు స్థాయిలో చేయడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై అధికారులను అభినందించారు. తెలంగాణలోని 238 ఇంజనీరింగ్ కాలేజీల రెన్యువల్ను ఏఐసిటి నిలిపివేసింది. ఇష్టానుసారంగా కాలేజీల నిర్మాణం చేపట్టిన యాజమాన్యాలకు షాక్ ఇచ్చింది. భూముల బదలాయింపు చేసుకోకపోవడం, గ్రామ పంచాయతీ అనుమతులతో నిర్వహించడం, హెచ్ఎండి అనుమతి లేని కాలేజీలు, జీహెచ్ఎంసీ బిల్డింగ్ పర్మిషన్ లేని కాలేజీలు, జీవో నెంబర్ 11 పరిధిలో లేని కళాశాలల అక్రమాలపై ఏఐసిటి కొరడా చూపించింది. పలు కాలేజీలపై ఫిర్యాదులు రావడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఏఐసిటి. గత నెలలో డాక్యుమెంట్స్ పరిశీలించిన స్క్రూటినీ కమిటీ అవకతవకలను ఉపేక్షించలేమంటూ రెన్యువల్ నిలిపివేసింది. ఇబ్బందులు వస్తాయంటూ ఇప్పటికిప్పుడు రెన్యువల్స్ ఆపేస్తే ఇబ్బందులు వస్తాయంటూ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. నిబంధనల ప్రకారం కాలేజీలు నిర్వహించేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏఐసిటిని ఒప్పించాలని యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. కాలేజీల విజ్ఞప్తితో యాజమాన్యాలు తప్పులు దిద్దుకోవడానికి 2 ఏళ్ల సమయం ఇవ్వాలని ఏఐసిటికి ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ నిర్ణయానికి ఏఐసిటి ఆమోదం తెలిపింది. కాలేజీల అక్రమాలతో ప్రభుత్వానికి సుమారు 4,000 కోట్ల వరకు నష్టం జరిగిందని భావిస్తున్నారు.
అమరావతిలో హ్యాపీ సమిట్ ను సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సిఆర్డీఏ, సిఐఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమిట్ 3 రోజుల పాటు జరుగుతుంది. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. డిజైనర్లు, ఆర్కిటెక్టులు, ప్లానర్లు, సిటీ లీడర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ సమిట్ చర్చల్లో పాల్గొననున్నారు. సదస్సులో 27 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్రీకృత పాలన, ఆవాసాలు, స్వచ్ఛమైన ఆరోగ్యకర వాతావరణం, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అంశాలపై చర్చిస్తారు. నగర సాంకేతికపై కాంపిటీషన్ నిర్వహిస్తారు. ఏపీని అత్యంత సంతోషమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. అందుకే హ్యాపీ కాన్సెప్ట్ ను విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఏపీలో హ్యాపీ సండే నిర్వహిస్తున్నామన్నారు. అమరావతిలో తొలిసారి హ్యాపీ సమిట్ ను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. See the change in the city. Not only building one city, we are having other cities, Visakhapatnam and Tirupati, beautiful cities. One of the vibrant economies we are building there, and also every town, every municipality, every village, we wanted to build one of the most beautiful places. We want to provide best infrastructure. That is how we are moving in the direction. Ultimately, Andhra Pradesh state will be the most happiest state. That is our vision. I am confident with all your support, we will achieve this, one of the best objective. With this, I am thanking all of you. Thank you. Thank you. కేరళ రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భేటీ అయ్యారు. దక్షిణాది నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి అధిక ఆదాయం వస్తున్న నిధుల విడుదలలో వివక్ష చూపిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. నిధుల కేటాయింపులో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమానంగా చూడటం లేదన్నది దశాబ్దాలుగా వినిపిస్తున్న ఆరోపణ. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర దక్షిణ యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో కేంద్రంపై ప్రత్యక్ష పోరాటానికి దక్షిణాది రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. కేంద్రానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేందుకు గాను తిరువనంతపురంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శులు భేటీ అయ్యారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు సమావేశమైన దక్షిణాది రాష్ట్రాలు పలు కీలక సూచనలు చేస్తాయి. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న ఈ భేటీకి ఏపీ నుంచి ఆర్థిక మంత్రి యనమల హాజరయ్యారు. ఫైనాన్స్ కమిషన్ను మేము తప్పు పట్టడం లేదని, కేంద్రం చేసిన సూచనలపైనే తమ అభ్యంతరమని యనమల స్పష్టం చేశారు. కేంద్ర పథకాల భారం కూడా రాష్ట్రాలపై పడుతోందన్న యనమల అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సి వస్తుందన్నారు. అయితే ఇది రాజకీయ సమావేశం కాదని, కేవలం ఆర్థిక సంఘం విధి విధానాలపై మాత్రమే చర్చిస్తున్నామన్నారు. అవసరమైతే కేంద్రం తీరుతో నష్టపోయే రాష్ట్రాలన్నిటితో మళ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు యనమల. Also who are getting lost because of these terms of reference. And so this is not a political meeting, this is a meeting with all finance ministers who are going to lose something in their pockets, and the experts who are meeting here. That's why there must be some positive outcome which have to help the states in a right direction. That's our request. That's why we came here, not for politics, not for anything else. So our states which are going to lose should be considered for this proper financing system to the states by the Finance Commission. That's why, of course, we didn't meet NK Singh also. So anyway, they have to visit the states, and visit the states. They want to interact with the state governments also. So primarily, what we want to stress here is the terms of reference, which have been decided by the government of India, which is not supposed to do.
but which has already decided and directed the 15th Finance Commission to take up these issues and finalize the recommendations. So, which is so objectionable even from our side also. And if necessary, we impress upon the government of India to take back the terms of reference and leave it to the 15th Finance Commission to decide according to the Constitution Article 280 as they think. Then ఇవి బులెటిన్ అప్డేట్స్. తర్వాత ఎన్టీవీ డిబేట్ ప్రసారం. నమస్తే.